Hello friends, welcome back to our channel Siri Gardening. నేను TVS వీడియోలో చెప్పాను నేను ఏమేం ప్లాంట్స్ తెచ్చానని సాప్లింగ్స్. ఇది నెమలి కన్ను క్రోటన్ వైలెట్ కలర్ ఇది కనిపిస్తుంది కదా, దానిలో డిఫరెంట్ కలర్స్ మీరు చూసినట్టు గనకైతే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. పింక్, గ్రీన్, డార్క్ గ్రీన్, బ్రౌన్, ఎల్లో అలాగా. ఇది వరకు మా ఇంట్లో ఇది ఉండేది ఫేవరెట్ ట్రీ చాప్లింగ్, కానీ అది చచ్చిపోయింది. ఇది చూడండి ఎంత బాగుందో, సింగోనా క్రోటన్ అంటారు దీన్ని. ఇయర్ షేప్లో ఉంది, సూపర్ ఉంది కదా. పింక్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్స్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇది దేవగన్నేరు చెట్టు, రాధా మనోహరం చెట్టు, ఇది క్రీపర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అరికా పామ్, ఇది వచ్చేసి బ్లూ డెఫోడిల్స్. అండ్ నెక్స్ట్ ఇదేమో నాటు గులాబీ చెట్టు, ఇది వైట్ గన్నేరు చెట్టు అండ్ తెల్ల గన్నేరు. అండ్ ఇది క్రిస్మస్ ట్రీ అన్నమాట. యాక్చువల్లీ ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్గా ఉంది, కానీ ఇది రియల్ ట్రీ. మీకు ఎన్నిసార్లు చెప్పినా నమ్మవద్దు కాదు. ఇది ఇవన్నీ అంటే ఇవి మేము ఇయర్కి తెచ్చిన సాప్లింగ్స్. ఐ హోప్ దే విల్ సర్వైవ్. ఇవన్నిట్లో మేము దాదాపుగా 2 to 5 ఫ్లవరింగ్ ప్లాంట్స్ తీసుకొచ్చాం. ఇది నేను నా డైజీస్ గ్రేవ్లో వేద్దాం అనుకుంటున్నా. క్రిస్మస్ ట్రీ నిండుగా కనపడుతుంది కదా, దానికి ప్లాంట్స్ అంటే ఫుల్ ఇష్టం. ఇవన్నమాట నేను తీసుకొచ్చినవి. 9 ఉన్నాయి సాప్లింగ్స్. మీరు చూసినట్టు కనుక అయితే 9 సాప్లింగ్స్ ఉన్నాయి. ఈ ఇయర్కి మేము ఇవి నాటుతున్నాము. నేనైతే వర్మీ కంపోస్ట్ ఇంకా కొన్ని ఉంటాయి కదా పెస్టిసైడ్స్, అవి వేస్తున్నా. అంటే ప్లాంట్స్ హెల్త్ని తగ్గిద్దామని కాదు, వాటికి మంచిగా ఉంచడానికి, హెల్తీగా ఇంకా పురుగులు పట్టకుండా ఉండటానికి. అండ్ ప్లస్ ఇది నేను డైజీ దానిలో వేద్దామని అనుకుంటున్నా. మీరు సజెస్ట్ చేయండి, ఎందుకంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ వేస్తే మనం దేవుడికి పెడతాం, మనం పెట్టుకుంటాము, వేరే వాళ్ళకి ఇస్తాం. అది ఆ గ్రేవ్లో వేయటం అనేది సమ్వాట్ మంచిగా అనిపించలేదు. అందుకని ఫ్లవర్ బ్లూమింగ్ ట్రీస్ ఏమీ వేయాలనుకోవట్లేదు. డెకరేటివ్ ట్రీస్లో క్రోటన్స్ కానీ ఇది కానీ వేద్దాం అనుకుంటున్నాం. అందులో కూడా క్రోటన్స్ కూడా నిండుగా ఉండవు. ఇది బాగా నిండుగా మంచిగా ఎత్తుగా పెరుగుతుంది కాబట్టి ఇది వేద్దామని అనుకుంటున్నాను. పచ్చగా నిండుగా కనపడుతుంది ఇది. అయితే నేను వర్మీ కంపోస్ట్, అమ్మోనియన్ ఇంకా ఉంటాయి కదా సాల్ట్స్, అవంతా వేసి మమ్మీ అది సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేస్తుంది. తర్వాత దానిని మేము వేసి ప్లాంట్స్ వేస్తాము. అప్పటి వరకు అన్నీ బతికాయి. ఐ హోప్ దే విల్ టు సర్వైవ్. అండ్ నేను ఈసారి తెచ్చిన ఈ గ్రూప్లో నాకు అన్ని ప్లాంట్స్ నచ్చాయి, ఒక్కటి నచ్చలేదని చెప్పలేము. అన్ని ప్లాంట్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి, కానీ దేని స్పెషాలిటీ దానిదే కదా. అలాగా మీరు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఈ ప్లాంట్స్. దాని ఫేసే కాదు, మంచిగా అంతా చూడటానికి బాగుంది. దానివల్ల యూజెస్ కూడా చాలా ఉన్నాయి. యాక్చువల్లీ ఈసారి సన్నజాజి తెద్దాం అనుకున్నాం, కానీ డ్రాప్ అయిపోయాం. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇన్ని ప్లాంట్స్, 9 ప్లాంట్స్ నాటుతున్నాం ఈసారి. మీకు ఈ ప్లాంట్స్ కనుక నచ్చినట్టయితే మీరు కూడా కొనుక్కోండి. అండ్ మీరు కూడా మీ గార్డెన్లో వేసుకోండి. ఇవి మీ గార్డెన్కి బ్యూటీనెస్ అనేది ఇస్తాయి. నేను వీటి నేమ్స్ మళ్ళీ ఒకసారి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో గైస్, నేను వీటిని ఎలా ప్లాన్ చేశాను, వీటిని ఏ పాట్స్లో ప్లాన్ చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, పార్ట్ 3లో. సో stay tuned for the next video guys. Thanks for watching. Please like, share and subscribe our channel. Bye guys.